హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో మనం క్విక్ వీడియోలు చెప్పుకున్నాం. శ్రీజ అండ్ ఇంకా ఫ్లోరా ఎలిమినేట్ అయిపోయారని. అయితే పవరాస్త్ర వల్ల ఏమైనా జరిగిందా అనేది ఒక ట్విస్ట్ అనేది ఉంది శ్రీజ ఎలిమినేషన్ అనేది. బట్ శ్రీజ ఎలిమినేషన్ అనేది వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో ఫైర్ స్టార్మ్ని ఎదుర్కోవాలి అన్నారో సో వాళ్ళ త్రూ జరిగింది అని ఒక టాక్ కూడా ఉంది. మేబీ ఆ పవరాస్త్ర వల్ల జరిగిందా లేదంటే సో వైల్డ్ కార్డ్ వల్ల జరిగిందా అనేది కొద్దిగా సస్పెన్స్. అందుకే నేను రివీల్ చేయనని చెప్పాను. అది మీరు టెలికాస్ట్లో చూడండి. సో మంచి కిక్ ఇస్తుంది. అది ఫెయిరా అన్ఫెయిరా అనేది మనం మాట్లాడుకుందాం మండే రోజున. ఓకే, నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ 1/1 రివ్యూకి వెళ్ళిపోదాం. సో భరణికి కొంచెం బ్రెయిన్ దుబ్బిందా అని నాకైతే అనిపించింది. అందుకే ఆ టైటిల్ పెట్టా. సో ఎవరైనా భరణి ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఆయన గేమ్ అలాగే ఏడిసింది. సో అప్పుడే చెప్పాడు దివ్యార్ తనూజాల్లో ఎవరైనా ఉంటే నాకు తనూజానే ఇది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తనూజానికి బ్రేక్ చేసాడు. అంటే ఆడియన్ అక్కడ ఎవరో యూకే నుంచి వచ్చిన ఆడియన్ భరణి గారు గేమ్ ఎండగట్టేసింది, మీరు బాండింగ్స్లో ఉంటున్నారు, గేమ్లోకి రండి, మాకు నచ్చట్లేదు అన్నారని చెప్పి వెంటనే మార్చేసాడా. ఇదే కొంచెం నాకు ఎందుకునో అక్కడ అనిపించింది. అంతకు ముందే ఫ్రైడే ఎపిసోడ్లో చూస్తే నువ్వు కొంచెం ఇదవుతున్నావు, తనుజకి హితబోధ చేశాడు, సూక్తులు చెప్తారు కదా, హితోపదేశం చేశాడు. నీ స్ట్రాటజీ నీకు ఉండాలి, ఎవరి మాటలు అనేది నువ్వు వెళ్ళకు, బల్బ్ గేమ్ ఎస్పెషల్లీ ఏదైతే ఉందో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకంటే అప్పుడే ఆ అమ్మాయిని సేవ్ చేసావు కదా, మరి అప్పుడే తీసేయడం అనేది కరెక్టా అన్నట్టుగా ఆమెను ప్రశ్నించాడు. అదే విషయం వచ్చి ఎమాన్యుయల్తో కూడా మొత్తుకున్నాడు. సో నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిపోద్ది కదా బయట జనాలకి. ఇప్పుడు ఎవరిది వెళ్ళింది నెగిటివ్ ఇంపాక్ట్? ఈయనే కదా వెళ్ళింది. సో అదే మనం వేరే వాళ్ళకి ఎతబోత చేసే ముందు మనం ఏంటో మనం కూడా చెక్ చేసుకోవాలి కదా. సో అది అన్నమాట. అందుకని భరణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎందుకు నచ్చాడు అనేది. నచ్చకపోవడానికి పర్ఫెక్ట్ రీజన్ మా దగ్గర ఉంది. నెక్స్ట్ ఇమ్ము దివ్య అనుకుని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేసింది, అక్కడ బిస్కెట్ అయిపోయింది అని ఒక ఇది. అంటే కళ్యాణాన్ని చెప్పలేకపోయింది కాన్ఫిడెంట్గా దివ్య. అలాగే తనూజ కూడా ఏదైతే ఉందో గేమ్ అనేది ఆడిందో అది రాంగ్ గేము, ఎందుకని ఇలా ఆడుతోంది అని వాళ్ళు ఒక డిస్కషన్ అనేది చేసుకున్నారు. అది ఎందుకనో కొంచెం డైరెక్ట్ నామినేషన్స్ ఈసారి ఉంటే మాత్రం డెఫినెట్గా టార్గెట్ చేసి మేబీ వైల్డ్ కార్డ్తో ఫైట్ చేయాల్సి వస్తే, వాళ్ళు సండే వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది గేమ్. సో మరి ఆ ఫైర్ స్టార్మ్ వచ్చే వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది మనం రివ్యూ చెప్పుకుందాం. దివ్య ఒక పాయింట్ అన్నది అక్కడ ఏంటి అంటే, కళ్యాణ్ తను మీకు మిడ్ నైట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అది టెలికాస్ట్ అయితే చేయలేదు. అంతకుముందు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు అయిపోయిన తర్వాత, కెప్టెన్సీ టాస్క్ బల్బ్ టాస్క్ అయిపోయిన తర్వాత దివ్య ఒక పాయింట్ చెప్తుంది ఏంటంటే, కళ్యాణే అని నేను గెస్ చేశాను అనుకున్నాను తనూజ అని, కళ్యాణ్ కాదని అనుకున్నాను. ఎందుకంటే కళ్యాణ్ బ్లైండ్ ఫోల్స్ చెప్పగానే నెత్తి మీదకి ఇలా చూసాడట, నా బల్బ్ ఆరిందా వెలిగిందని. వాడు ఒకవేళ వెళ్ళి ఆరిపోంటే అలా చూడ్డు కదా అనే పాయింట్. ఇది ఎక్సలెంట్ స్ట్రాటజీ పాయింట్. ఆ పాయింట్ ప్రకారం నువ్వు తనూజ అని చెప్పుంటే దివ్య అసలు నీ గ్రాఫ్ అలా పెరిగిపోయిండేది. సో ఎందుకనో ఆట అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి ఐడియాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇదే రీజన్ కానీ చెప్పుంటే నీ అబ్జర్వేషన్కి నీ క్లారిటీకి అసలు ఫ్యాన్స్ ఫిదా అయిపోయేవాళ్ళు అంతే. అది ఎందుకనో మిస్ అయిపోయింది. ఇది ఎక్సలెంట్ పాయింట్ యాక్చువల్గా, లా పాయింట్ అంటారు కదా, అలాంటి పాయింట్ ఇది. సో గంట ముందు హెల్ప్ చేసిన అమ్మాయికే నువ్వు ఇది చేసినావు, చూసినావు, బల్బ్ ఆర్పేసినావు చూసినావు అంటే, ఇక్కడ తనూజ ఉండాలి లైవ్లో అంటే తనూజ మీద అనుమానం రాకూడదు కదా. తనూజ మీద అనుమానం వచ్చిందంటే డెఫినెట్గా ఇది అక్కడ తనూజ మేబీ వేరే ఏదైనా లైట్ ఆఫ్ చేసి ఉండాల్సింది. బట్ అక్కడ కళ్యాణ్ తీయడం ఇష్టం లేదు. సో కళ్యాణ్ తీయడం ఇష్టం లేక సో దివ్య తీసేసింది. ఆ దివ్య తనూజ తీయదేమో అనుకుని మేబీ కళ్యాణ్ అని చెప్పేసింది. అక్కడ కొంచెం మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. మనం ఇది రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఇంకెక్కువసేపు అనవసరం. నెక్స్ట్ మీకు బెడ్ టాస్క్ సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత
మీకు వాట్ ఎవర్ గోల్డెన్ స్టార్ ఇచ్చారో కళ్యాణ్కి. సో అక్కడే కళ్యాణ్ ఏదైతే వీడియో అనేది డిమాన్ ఇది చేశాడో అది తనూజాకి చూపించారు. తనూజాకే ఎస్పెషల్లీ వచ్చి మరీ చూపించాల్సిన పాయింట్ ఏంటి అంటే బిగ్ బాస్ ప్లాన్ ఏంటి అంటే నీకు ఎక్కడ బాండ్ ఉంటుందో, ఎక్కడ ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలుసుకో క్లియర్గా, ఎవరు ఫేక్ సపోర్టింగ్ ఉంది, ఎవరిది ఇది ఉందనేది నువ్వు గుర్తించుకో. అక్కడ పవన్కి చాలా క్లియర్గా డిమాండ్ చూపిస్తాడు. అందుకని చెప్పి బర్నీని తీసేశారు ఆటలోంచి. అయినా కూడా నువ్వు రియలైజ్ అవ్వకపోతే అనవసరం తనూజ, నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా అని 10 సార్లు చెప్పారు నాగార్జున గారు. ఇంతకంటే హింట్ ఎవరు ఇవ్వలేరబ్బా బిగ్ బాస్ టీము. 100% ఇది పక్కా హింట్. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్లో కానీ తనూజ కళ్యాణ్ని నామినేట్ చేస్తే అది ఆ లెవెలే వేరేగా ఉంటుంది, ఆ కిక్కే వేరేగా ఉంటుంది. సో మేబీ దానికి ఏమన్నా బిగ్ బాస్ ప్లాన్ చేసాడేమో. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం గొడవ పెట్టి అటు నుంచి ఫోకస్ ఇటు మళ్ళీ ఇద్దాం, ఇటు నుంచి రీతుని ఫోకస్ అటు మళ్ళీ ఇద్దాం, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఆ రీతుది ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ సంజన ఏడుపు గురించి అడిగి ఉండాల్సింది, అది కొంచెం అడిగారు కానీ అంత కిక్ అయితే రాలా నాకు. సో ఇంకొంచెం బాగా దాన్ని ప్రొలాంగ్ చేసి ఎందుకు అక్కడ వాంటెడ్గా ఏడ్చో కొంచెం సింపతి వర్కౌట్ చేద్దామన్నా, లేదంటే జెన్యున్ ఫీలింగా అంటే ఆమె ఏదో ఒకటి చెప్పేది, అప్పుడు కొంచెం ఆన్సర్లోంచి ఒకటి లాగచ్చు. నాన్న దివ్య ఒక ట్యాబ్లెట్ అన్నట్టు అయిపోయింది వాళ్ళది మిడ్ నైట్. సో వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా బాండింగ్ అనేది అలాగే ఉంది. నాన్న దివ్య వెళ్ళాడు, లేదా నాన్న దివ్య ఒక ట్యాబ్లెట్. ఇమానియల్ మామూలుగా ఉండడు, భలే కౌంటర్లు వేస్తూ ఉంటాడు ఇలాంటివి. నెక్స్ట్ దివ్య తనూజ ఉంటే భరణి ఏం చేసేవాడనే క్వశ్చన్ వచ్చింది సాటర్డే. డెఫినెట్గా ఏమన్నాడు అక్కడ క్లియర్గా చూడండి, దివ్యని తీసేస్తే తనూజనే నా ఇంపార్టెంట్ అన్నాడు. అక్కడ దివ్య ఏమంది అంటే నేను అర్థం చేసుకుంటానని, తను అర్థం చేసుకోలేదు, సెన్సిటివ్ కొంచెం సెన్సిటివ్ అంది. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నాగార్జున గారు పొల్ల ఎలా పెట్టారు చూడండి, అర్థమవుతుందా తనూజ అనుకుంటా, నువ్వు అసలే సెన్సిటివ్ కదా ఫీల్ అవుతావు అన్నట్టు మాట్లాడారు. అక్కడ కొంచెం బాగా హట్ అయింది డీప్గా తనూజ. మరి దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇంత మాట అన్నాడు కదా తనూజనే నాకు ప్రయారిటీ అని, అంతకుముందు కూడా హౌస్లో చెప్పాడు, వాట్ ఎవర్ ఎవరు ఎట్లా వెళ్ళిపోయినా సరే నాకు నువ్వు ఇంపార్టెన్స్ మారదబ్బా, నువ్వే నాకు అన్నట్టు చెప్పాడు తనూజని. వెళ్ళి పవర్ అస్త్రాకి టక్మని ఇరిపేశాడు అంటే అదొక స్ట్రాటజీ ప్రకారం ఇరిపేశాడా అంటే నేనుంటే లాస్ట్ వరకు మేబీ నాకు వస్తుంది అనే ఒక మార్క్ ఉందా? లేదు కదా. అక్కడ ఇంకొకటి ఏంటి అంటే కళ్యాణ్ వెళ్ళినప్పుడు కళ్యాణ్ గేమ్ చేంజర్ అయిపోయాడు వాళ్ళిద్దరి మధ్యలో, బర్నీ అండ్ ఇమానియల్ మధ్యలో. సో అక్కడ కళ్యాణ్ ఎంచుకోవడం కూడా స్ట్రాటజీ ప్రకారమే జరిగింది. అక్కడ ఇమానియల్ తెలివితేటలు చూడండి, రాముని పంపితే మేబీ బర్నీకి సపోర్ట్ చేసేస్తాడు, ఇమానియల్ని బ్రేక్ చేసేస్తాడు. సో కాబట్టే లాస్ట్ ఛాన్స్ అనేది కళ్యాణ్కి ఇచ్చాడు. మేబీ కళ్యాణ్ మంచి రీజనే చెప్పచ్చు కదా. సో స్ట్రాటజీ ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంది ఇక్కడ పవర్ అస్త్ర సంపాదించడంలో. సో బర్నీ ఆ బెడ్ టాస్క్లో సరెండర్ అయిపోయాడు మిస్టేక్ అని చెప్పి, వేరే విషయంలో కూడా సరెండర్ అయిపోయాడు. ఇక్కడ ఓస్ట్కి సరెండర్ అయిపోవడం వల్ల మనకి వీకెండ్ తిట్లు పడకుండా పక్కకు వస్తామే తప్ప ఓట్లు అయితే పడవుగా. నాగార్జున మహా అంటే ఇంకో 2 తిట్లు తిడతారేమో, కానీ అక్కడ నువ్వు డిపెండ్ చేసుకోవాల్సిన చోట సరెండర్ అయిపోతున్నావు. ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా అంతే, ఏమయ్యా నువ్వు సంచలక్ ఫైనల్ అన్నారు కదా సార్, ఇంకెందుకు సార్ మాట్లాడడం, అరే ఎందుకు మాట్లాడి నీకు అన్యాయం జరిగింది అంటే ఆ తర్వాత మాట్లాడడం మొదలెట్టాడు. ఇక ఆ తర్వాత ఏమైంది, రాముడు మంచి బాలుడు అయిపోయింది, రేలంగమా అయిపోయింది. నిజంగానే శ్రేజ అన్నట్టు బెడ్ టాస్క్లో స్ట్రాటజీ రాంగు. సరే స్ట్రాటజీ రాంగ్ అయినా కూడా పవన్ డిమాండ్ పడిపోతే నువ్వు పడిపోయినావు, అక్కడ రియలైజ్ అయ్యావు. ఆ తర్వాత అయినా చెప్పావా అనే క్వశ్చన్ అడిగారు. నాకు సరే హోస్టింగ్ మాత్రం ఈసారి ఈ వీక్ ఇరగదీసేస్తున్నారు ఈ సీజను. ఏం లాజిక్ అంటే అది అసలు, సరే వాట్ ఎవర్ మిస్టేక్ జరిగిపోయింది నీకు అందరికి తెలుసు, ఆ తర్వాత నువ్వు చెప్పావా, అరే చిన్న కోడిగుడ్లు దొంగతనమే సంజన తినేసిందని ఈయన హైడ్ చేసినందుకు హౌస్ మేట్స్ ఐఎమ్ వెరీ సారీ పేరున అని చెప్పిన భరణి
ఇప్పుడు తన మిస్టేక్ ఉందని హోస్ట్ దగ్గరే సరెండర్ అయిపోతే చెప్పడా? అలాగే నాకు తనూజానే ఇంపార్టెంట్ అని వెళ్ళి నువ్వు తనూజా కీనే ఎరగొట్టేస్తే ఏం స్ట్రాటజీ అనుకోవాలి నీది? నువ్వు ఉండాలని అనుకోవాలి కదా అక్కడ. సరే, ఈ పవర్ ఒకవేళ భరణికి వస్తే అది తనుజ మీద ఉపయోగిస్తాడా, దివ్య మీద ఉపయోగిస్తాడా, అది మనకు తెలియదు. సో అందుకే బ్రెయిన్ దొబ్బింది అని చెప్పింది. మార్క్ దిస్ పాయింట్. డిమోన్ ఉంటే చాలా క్లియర్గా అక్కడ డిమోన్ని తీసేసాం అని అక్కడ ఫ్లోరా చెప్పడం, ఇదంతా కూడా డ్రామా అనమాట. ఆ డ్రామా మీదకే వెళ్ళిపోయింది. ఇక ఫ్లోరా రాంగు, బయాస్డ్, ఒప్పేసుకుంది. అంటే మేము ఒక స్ట్రాటజీ అనుకున్నామని, సంచాలక్కి స్ట్రాటజీ ఏంటారు నాయన అన్నట్టు అయిపోయింది. ఆయనకి నాగార్జునకి తెగనం వచ్చింది ఇక్కడ. సో అక్కడ వీడియో చూపించేసరికి పక్కన రీతు డిమోన్ల ఎక్స్ప్రెషన్ చూడాలబ్బా. అమ్మా మనకు అన్యాయం చేస్తారు చూసావా, పవన్కి అన్యాయం జరిగిపోయింది చూసావా, అదే బెడ్ టాస్క్ మీద పవన్ ఉంటే నన్ను కాపాడేవాడు కదా. అసలు ఎంత బ్రెయిన్ వెళ్ళిపోయిందో. ఫ్లోరా కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఉండుంటే మాత్రం రీతు పవన్ ఇద్దరు తొక్క తీసి తోలు తీసేవాళ్ళు. గ్యారంటీ ఏడ్చేసేది, భయపడిపోయి ఏడ్చేసేది. అలా ఇచ్చేవాళ్ళు ఇద్దరు టక మీదడిపోయేవాళ్ళు. వీడియో చూపించేసరికి ఇంకేం చేయలేకపోయారు. రాము సంచాలక్గా స్ట్రాంగ్గా లేడు అక్కడ. ఫ్లోరా ఒక్కతే కాదు కదా, సంచాలక్గా స్ట్రాంగ్ ఉండేది. సంచాలక్కే కొట్టుకోవాలి. నేను బిగ్ బాస్, నేను పవన్ డిమోన్ అని చెప్పట్లేదు, బిగ్ బాస్ భరణి అని చెప్తున్నా. సో మా ఇద్దరిలో మీరు డెస్టినీ అక్కడ అదిరిపోద్ది. హర్యానా ఉంటే ఇలాగే చేసిద్ది. సో అదే ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు టాప్ 5 ఊరకే వెళ్ళిపోరు ఎవరు, మన గేమ్ని బట్టే వెళ్తాం. సో అక్కడ రాము కానీ స్టాండ్ తీసుకుని బిగ్ బాస్ లేదు భరణియే పడ్డారు నేను చూశాను అని కానీ చెప్తే, ఎలాగో రాము భరణి ఇద్దరు దోస్తానులే కాబట్టి రాము భరణికి అగెనిస్ట్ అయ్యాడనే ఆడియన్స్కి సూపర్గా ఎక్కడో ఉండేవాడు రాము సంచాలక్గా సూపర్ అని. అలాగే ఎక్కడా కూడా బయాస్డ్గా లేడు. తన భరణి అయినా కూడా తనకి హెల్ప్ చేసిన, క్యాప్టెన్ చేసిన భరణిని అయినా కూడా తీసి పారదబ్బాడు అని సూపర్. ఆ ఎలివేషన్ మిస్ అయిపోతారు. అందుకని చెప్పాను నేను, రాము కూడా సంచాలక్గా స్ట్రాంగ్గా లేడు అక్కడ అని. సో ఆ పవర్ ఇచ్చాడు ఏంటంటే, బిగ్ బాస్ మీకు ఒక పవర్ ఇచ్చాడు, మరి ఆ పవర్ని మరి మీరు ఉపయోగించుకోవాలి కదా, లేదంటే మాత్రం ఆడియన్స్ డెసిషన్ తీసుకుంటారు, డౌటే లేదు అని క్లియర్గా చెప్పేసాడు అక్కడ. ఇంకోటి ఏంటంటే భరణి ఆ సెకండ్ మిస్టేక్ కూడా కావాలని ఇది చేసుకోవడం అన్నమాట. ఆ తనుజ వర్సెస్ శ్రీజాది అనగానే ఇక ధర్మరాజు మిస్టేక్లు తెలుసా భారతం వరకు వెళ్ళిపోయింది కదంతా. అశ్వత్థామాత కుంజర వరకు వెళ్ళిపోయింది. సో అదైతే నాకు బాగా నవ్వొచ్చింది అబ్బా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, మధ్యలో ధర్మరాజు ఎందుకు వచ్చాడు. సో ఇదంతా అక్కడే ఒప్పుకోవాలి కదా అంటే, ఎస్ సార్ ఒప్పుకోవాలి అంటే, ఈ ఆడియన్స్ కూడా ఈ బాండింగ్స్ అవన్నీ పక్కన పెట్టి మీ గేమ్ మీరు ఆడితే భరణి గారు మేము హౌస్లో ఉంచుదాం, లేదంటే ఉంచాలనుకోవట్లేదు అన్నారు. అదేంటమ్మా అంత మాట నిజం, నేను హౌస్లో పనికిరాని ఎలిమినేట్ చేసేస్తారా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అవి అలా చేయమాకండి అని వెళ్ళి పవర్ అస్త్రాకి తను నిజం తీసాడు. సో భరణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, కామెడీ కాదు. నెక్స్ట్ ఆడియన్స్ బంధాలపై ఆధారపడద్దు అనేసరికి అట్లా వచ్చింది. రీతు బెలూన్ స్ట్రాటజీ, అమ్మ బాబోయ్ ఇది కదా అసలు. ఇది వీడియో చూపించుంటే ఆడియన్స్ తెగ నవ్వేవాళ్ళు. అలా మెల్లగా పిల్లిలాగా వదలటం, దాని తర్వాత వెంటనే తనూజ వదలటం, దాని తర్వాత వెంటనే శ్రీజ వదలటం, ఇలా 3 చక్ 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 అని చూపించి ఉండాల్సింది. అసలు ఎడిటర్ ఒక అవకాశం మిస్ చేసాడని నాకు అనిపించింది. అది కానీ చూపించుంటే, తా చెడ్డకోతి వన వల్ల చేర్చిందన్న సామెత గుర్తుంది కదా, నువ్వు చేసిన పని అదే జరిగింది, అందుకే సంజనాకి ఫ్లోరాకి అన్యాయం జరిగిందంటే ఇంకా సంజన రెచ్చిపోయి నామినేషన్స్లో రీతుని నామినేట్ చేసి నీ వల్లే మేము ఓడిపోయామని, అదొక్కటి మిస్ అయ్యారు అనిపించింది. ఆ తర్వాత సుమన్ శెట్టి లెగ్స్ తగిలాయా లేదా అంటే, రాము నేను నెత్తిపైన ఉన్నా సార్ తగిలినట్టు అనిపించింది సార్ అన్నాడు. వాటర్లో అది ఫ్లో మనం చెప్పుకున్నాం కదా రివ్యూలో కూడా, జస్ట్ తగిలినట్టు అనిపించింది కానీ బట్ తగల పాపం అన్యాయమే జరిగింది. శ్రీజ ముందు టచ్ చేస్తే ఆ కంతలో దూరే టాస్క్లో కళ్యాణ్ కొట్టేశాడు అని ఒక ఎలిగేషన్. అక్కడ పాజ్ చెప్పాడు. పాజ్ అని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఆగల కళ్యాణ్ అని ఆ డైలాగ్ అడగకుండా శ్రీజ ముందుకు వెళ్ళిపోయింది కదా నీకు కనపడలేదంటే, పాపం ఆయనకి వెనక నుంచి వచ్చే ఎట్లా కనబడిద్ది,
అసలు పాస్ చెప్పినప్పుడు నువ్వు ఎందుకు దూరం వెళ్ళిపోయి నేను వచ్చేసా అని ఎందుకు అన్నావు? ఇది కదా పాయింట్ అడగాలి. ఇది ఒక్కటి మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పవర్ అస్త్ర టాస్క్లో తనుజ వెళ్ళంగానే నేను బ్రెయిన్లో కూడా డిసైడ్ అయిపోయా రాముని తీసేస్తుందని. సో ఆ తర్వాత దివ్య వెళ్ళంగానే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయాం కళ్యాణ్ తీసేస్తుందని. ఇక్కడ స్ట్రాటజీ చూడండి తనుజది, రాగానే దివ్య నువ్వు వెళ్ళు, ఎందుకంటే డాడీ ఉంటాడు నేను ఉంటాను సేఫ్గా, మా ఇద్దరిని తీయదు అని ఫిక్స్ అనమాట. సో అక్కడ డాడీనే ట్విస్ట్ ఇచ్చాడు కదా, అదిరిపోయింది. థర్డ్ టైం వెళ్ళి ఆ తర్వాత కళ్యాణ్ వెళ్ళాడు, గేమ్ చేంజర్ అయ్యాడు, ఇమ్మాన్యుయల్కి పవర్ అస్త్రం వచ్చింది. ఆ పవర్ అస్త్రం ఏంటి అనేది చూద్దాం. అలాగే వైల్డ్ కార్డ్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే 3 గంటలకి లైవ్లో కూడా కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.